నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్‌కాస్ట్. ఇయాల మనం ఆపరేషన్స్ ప్లానింగ్ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలుకి ఆపరేషన్స్ ప్లానింగ్ ఏంది? దీనిలో ఏమేమి ఉంటాయి? అసలుకి సబ్జెక్ట్‌కి ఎన్ని మార్కులు ఉంటాయి? ఇంటర్నల్స్‌కి ఎన్ని? అసైన్‌మెంట్‌లకి ఎన్ని? ఎగ్జామ్ పేపర్‌కి ఎన్ని మార్కులు ఉంటది? ఇట్లా మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఎన్ని మార్కులకు ఉంటదో తెలవకుంటే ఎట్లా చదవాలనో అర్థం కాదు. ఎక్కువ సేపు చెప్పేం చెప్పతి ఆగం కాకుర్రి. ఎవరికైతే బిజీ పనులు ఉన్నాయో వాళ్ళు ప్లేబ్యాక్ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోర్రి. లేకపోతే 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకుంటా చూసుకోర్రి. ఎందుకంటే ఎట్లా చూసినామని కాదు, చూసింది లెక్క, బుర్రకి ఎక్కింది లెక్క. ఇక మార్కుల విషయానికి వస్తే 20 మార్కులు ఇంటర్నల్స్కి ఉంటాయి, 10 మార్కులు అసైన్మెంట్లకు ఉంటాయి. ఇక్కడనే 30 మార్కులు వచ్చేస్తాయి అన్నట్టు. ఇక మిగిలిన అన్ని 70 మార్కులు. 100కి 40 మార్కులు పాస్ అయితే 70కి ఎన్ని 28. అంటే 28 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం అన్నట్టు. ఇక ఈ వీడియో మోస్ట్ ప్రాబ్లీ పాస్ అవుదాం అనుకునే వాళ్ళే చూస్తారు కాబట్టి మనం ఎంత చదివితే పాస్ అవుతాం, ఎట్లా చదివితే పాస్ అవుతామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మార్కుల కోసం ఈ వీడియో చూసేటోళ్ళు గుస్సా కాకుర్రి. వీడియో ఫార్వర్డ్ చేసుకొని చూడుర్రి, సబ్జెక్ట్ ఉంటుంది. అయితే మనకి ఎంబీఏలో ఒక్కో సబ్జెక్ట్లో 5 చాప్టర్లు ఉంటాయి. అంటే ఒక్కో చాప్టర్కి 14 మార్కులు అన్నట్టు. నేను చదివిన కాడికి బరాబర్ చదువుతా కానీ ఎక్కువ చదివే టైం లేదనుకునేటోళ్ళు ఫస్ట్ 2 చాప్టర్లు చదువుకుంటే చాలు, పాస్ అయిపోతారు. లేదు నేను గంత బరాబరు చదవడంటే కష్టం, కొంచెం ఎక్కువ మార్కులకు చదువుతా, కొన్ని మార్కులు పోయినా సెట్ అవుతుంది అనుకునేటోళ్ళు 3 చాప్టర్లు చదువుర్రి. లేదు మాకు యావరేజ్ మార్కులు రావాలి, పాస్ మందం సరిపోవు అనుకునేటోళ్ళు 4 చాప్టర్లు చదువుర్రి. లేదు మేము తోపులం, కాలేజీ పరువు నిలబెట్టేటోళ్ళం, మాకు మొత్తం మార్కులు రావాలనుకునేటోళ్ళు 5 చాప్టర్లు చదువుర్రి. మీకేం చెప్పేది లేదు. కానీ బయట జాబ్లలోకి పోతే మాత్రం మిమ్మల్ని ఎవడు ఎన్ని మార్కులు వచ్చినాయని ఏ కాలేజ్ చదివినావు అని అయితే అడగడు. ఖాళీ పాస్ అయినవా లేదా, ఎప్పుడు పాస్ అయినావు, ఏ యూనివర్సిటీ కింద అని అడుగుతారు గంతే. ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి సబ్జెక్టులకు వద్దాం. ఇక మీరు బుక్లో చూస్తే పేజీలు పేజీలు ఉంటుంది, ఒక్కో టాపిక్కి చాలా డెఫినేషన్లు ఉంటాయి. అసలు ఎంబీఏల సగం కంటే ఎక్కువ మంది జాబులు చేసేటోళ్ళు ఉంటారు, ఇంకా అవన్నీ చదివే అంత టైం ఉండదు. అందుకే ఈ వీడియో మొత్తం కాన్సన్ట్రేటెడ్గా చూడుర్రి గంతే. మీకు అన్ని టాపిక్ల గురించి అర్థమైతే ఎట్లా రాయనో అర్థమవుతుంది. అన్ని డైరెక్ట్ మ్యాటర్ అర్థమయ్యేటట్టు 3 ముక్కలు చెప్తా. ఇక దాన్ని ఇక ఎట్లా పేజీలు నింపాలో మీ అందరికి తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. చలో చూడుర్రి. ఇక డెఫినేషన్ అందరు కొంచెం స్క్రీన్ పైన కూడా చూడండి, చూసుకుంటూ చెప్పింది ఉంటే మీకు మంచిగా ఎక్కుతుంది అనమాట. ఇలా స్టార్ట్ చేద్దాం మరి. రైట్. ఆపరేషన్స్ ప్లానింగ్. ఫస్ట్, ఇంట్రడక్షన్ టు ఆపరేషన్స్ ప్లానింగ్. ఆపరేషన్స్ ప్లానింగ్ is the process of efficiently utilizing resources to meet production goals. ప్రొడక్షన్ యొక్క గోల్స్ని మీట్ అవ్వడానికి రీసోర్సెస్ని సమర్థవంతంగా యూటిలైజ్ చేసే పద్ధతినే ఆపరేషన్స్ ప్లానింగ్ అంటాం. ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఇక ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ప్లానింగ్: ఎన్ష్యూర్ టైమ్లీ ప్రొడక్షన్, టైం టు టైం ప్రొడక్షన్ అయ్యేలా చూసుకోవడం. ఆప్టిమైజ్ రిసోర్స్ యూటిలైజేషన్, రిసోర్స్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం. మూడోది మినిమైజ్ కాస్ట్, ఖర్చులను తగ్గించడం. నాలుగోది మీట్ కస్టమర్ డిమాండ్స్, కస్టమర్ డిమాండ్లను తీర్చడం. ఓకే. ఆపరేషన్స్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ ప్రాసెసెస్ లైక్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, కెపాసిటీ ప్లానింగ్, అగ్రిగేట్ ప్లానింగ్ అండ్ మోర్. ఆపరేషన్స్ ప్లానింగ్లో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అంటే దీన్ని పీపీసీ అంటాం షార్ట్కట్లో. కెపాసిటీ ప్లానింగ్, అగ్రిగేట్ ప్లానింగ్ లాంటి ఎన్నో ప్రాసెస్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా. ఇది ఆపరేషన్ ప్లానింగ్కి ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం పీపీసీ, ఇప్పుడు ఇంతకుముందు దాని పీపీసీ అని చెప్పుకున్నాం కదా. సో పీపీసీ, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పీపీసీ, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. పీపీసీ ఈజ్ ఏ కీ పార్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ప్లానింగ్. పీపీసీ అనేది ఆపరేషన్స్ ప్లానింగ్లో ఒక ముఖ్యమైన భాగం. దీని డెఫినేషన్ చూద్దాం. పీపీసీ ఇన్వాల్వ్స్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ ఆల్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. పీపీసీలో అన్ని ప్రొడక్షన్ పనులను కంట్రోల్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అండ్ ప్లానింగ్ చేయడం లాంటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. అంతే. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పీపీసీ: ఫస్ట్ది మినిమైజ్ ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించడం. 2, ఎన్ష్యూర్ క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ, అనుకున్న టైంకి అనుకున్న క్వాలిటీతో ప్రొడక్ట్ తయారయ్యేలా చూసుకోవడం. మూడోది ఆప్టిమైజ్ ద యూజ్ ఆఫ్ మిషన్స్ అండ్ మ్యాన్ పవర్, మిషన్స్ని మ్యాన్ పవర్ని సరిగ్గా యూజ్ అయ్యేలాగా చూసుకోవడం. నాలుగోది ఆర్డర్ కంట్రోల్, మేనేజింగ్ స్పెసిఫిక్ కస్టమర్ ఆర్డర్స్, వచ్చిన ప్రతి కస్టమర్ యొక్క ఆర్డర్ని మేనేజ్ చేయడం. ఐదోది ఫ్లో కంట్రోల్, ఎన్ష్యూరింగ్ స్మూత్ వర్క్ ఫ్లో ఇన్ ప్రొడక్షన్, ప్రొడక్షన్లో వర్క్ ఫ్లో స్మూత్గా అయ్యేటట్టు చూసుకోవడం. ఆరోది స్టాక్ కంట్రోల్, మేనేజింగ్ ఇన్వెంటరీ ఎఫిషియెంట్లీ, ఇన్వెంటరీ అంటే స్టాక్ ఎంత ఉంది, ఏమేమి ఉన్నాయనే దాన్ని ఇన్వెంటరీ అంటారు. సో ఇన్వెంటరీని సమర్థవంతంగా మేనేజ్ చేయడమే స్టాక్ కంట్రోల్ అనమాట. అయిపోయింది. ఇప్పుడు మనకి పీపీసీ గురించి అర్థమైపోయింది. నెక్స్ట్ దానిలో ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేసినాం మనం. సెకండ్ ఏంటిది? కెపాసిటీ ప్లానింగ్. సో కెపాసిటీ ప్లానింగ్ ఎన్ష్యూర్స్ దట్
బిజినెస్ హ్యాస్ ద రైట్ రిసోర్సెస్ టు మీట్ ప్రొడక్షన్ గోల్స్. ప్రొడక్షన్ గోల్స్ని తీర్చడానికి ఆ బిజినెస్కి సరైన రిసోర్సెస్ ఉన్నాయా లేదా అని చూసుకోవడాన్నే కెపాసిటీ ప్లానింగ్ అంటాం. కీ ఎలిమెంట్స్ చూద్దాం ఇప్పుడు. అంటే ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఫస్ట్ది కెపాసిటీ రిక్వైర్మెంట్, ద టోటల్ కెపాసిటీ నీడెడ్ టు మీట్ కస్టమర్ డిమాండ్. కస్టమర్ డిమాండ్ని తీర్చడానికి కావాల్సిన మొత్తం కెపాసిటీనే కెపాసిటీ రిక్వైర్మెంట్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ రీసోర్సెస్ నీడెడ్, మిషన్స్, లేబర్ అండ్ మెటీరియల్. కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? మిషన్స్, లేబర్, మెటీరియల్ కావాలి. దీనిలో స్టెప్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. స్టెప్స్ ఇన్ కెపాసిటీ ప్లానింగ్. కెపాసిటీ ప్లానింగ్లో స్టెప్స్ ఏముంటాయంటే ఫస్ట్ అసెస్ కరెంట్ కెపాసిటీ, ఇప్పుడున్న కెపాసిటీని చూసుకోవడం. సెకండ్ ఫోర్కాస్ట్ ఫ్యూచర్ డిమాండ్, ఫ్యూచర్ డిమాండ్ని అంచనా వేయడం. 3 ఐడెంటిఫై గ్యాప్స్ అండ్ ప్లాన్ అడ్జస్ట్మెంట్స్. ఎంత గ్యాప్ ఉందో అంటే ఎన్ని తక్కువ అయినాయి, అంటే ఎంత గ్యాప్ ఉంది మనం అనుకున్న కెపాసిటీకి ఫ్యూచర్ డిమాండ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, సో ఎంత తక్కువ అయ్యే అవకాశం ఉంది చూసుకొని దానికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి, అంతే. అయిపోయింది. మనకి ఇప్పుడు పీపీసీ గురించి తెలిసింది, కంట్రోల్ కెపాసిటీ కూడా తెలిసింది. పీపీసీలోనే కంట్రోల్ కెపాసిటీ ఉంది, కెపాసిటీ ప్లానింగ్ కూడా తెలిసింది. ఇప్పుడు అగ్రిగేట్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. అగ్రిగేట్ ప్లానింగ్ మ్యాచెస్ ప్రొడక్షన్ విత్ డిమాండ్ ఓవర్ ఏ మీడియం టర్మ్ పీరియడ్. ఒక మీడియం టర్మ్ పీరియడ్లో అంటే ఎక్కువ రోజులు కాక తక్కువ రోజులు కాక లెక్క ప్రకారం ఒక మీడియం టర్మ్ పీరియడ్లో ప్రొడక్షన్ని డిమాండ్తో మ్యాచ్ అయ్యేలా ప్లాన్ చేయడమే అగ్రిగేట్ ప్లానింగ్. సో ఎట్లా చేస్తాం మరి? దానికి ఏమైనా స్ట్రాటజీస్ ఉంటాయి. 3 రకాల స్ట్రాటజీలు ఉంటాయి. 1 లెవెల్ స్ట్రాటజీ, మెయింటైనింగ్ ఏ స్టడీ ప్రొడక్షన్ రేట్, ప్రొడక్షన్ని స్టెబుల్గా మెయింటైన్ చేయడం అనమాట. 2ది చేస్ స్ట్రాటజీ అంటాం, అడ్జస్టింగ్ ప్రొడక్షన్ టు మీట్ డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ అడ్జస్ట్ చేయడం. 3ది హైబ్రిడ్ స్ట్రాటజీ, కంబైనింగ్ బోత్ అప్రోచెస్, అంటే ఇంతకుముందు స్ట్రాటజీస్ని కంబైన్ చేసి అవసరానికి తగ్గట్టుగా ప్లాన్ చేయడం, దాన్ని హైబ్రిడ్ స్ట్రాటజీ అంటాం. అంతే, అయిపోయింది. నెక్స్ట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్, ఎంపీఎస్. ఆ టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త టాపిక్లోకి వస్తాం. మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ అంటే ఎంపీఎస్ అంటాం. మనం మామూలుగా ఎక్కడైనా ఎంపీఎస్ అని ఉంటుంది బుక్లో. సో ఎంపీఎస్ ఈజ్ ఏ డీటెయిల్ ప్లాన్ దట్ అవుట్లైన్స్ వాట్ టు ప్రొడ్యూస్, వెన్ అండ్ ఇన్ వాట్ క్వాంటిటీ. ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఎంత ప్రొడ్యూస్ చేయాలనే డీటెయిల్డ్ ప్లాన్ని ఎంపీఎస్ అంటాం. ఇప్పుడు దాని బెనిఫిట్స్ చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ ఎంపీఎస్. ఫస్ట్ ఇంప్రూవ్స్ రిసోర్స్ ప్లానింగ్, రిసోర్స్ ప్లానింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సెకండ్ రెడ్యూసెస్ ఇన్వెంటరీ కాస్ట్, ఇన్వెంటరీ ఖర్చులను తగ్గిస్తుంది. 3 ఎన్ష్యూర్స్ టైమ్లీ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్ని టైంకి డెలివరీ చేసేలా చూసుకుంటుంది. నెక్స్ట్ టాపిక్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఎంఆర్పి 1 అండ్ ఎంఆర్పి 2. మామూలుగా మనకి ఎంఆర్పి అనగానే మైండ్కి గుర్తుకొచ్చేది మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, కానీ దీనికి అస్సలు సంబంధం లేదు. ఎగ్జామ్లో ఎక్కడైనా పొరపాటున కూడా ఎంఆర్పి అని వస్తే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని రాయకండి. ఎంఆర్పిలో కూడా మళ్ళీ ఇందులో ఆ ఎంఆర్పి కాకుండా ఇందులో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఎంఆర్పి 1 వేరు, ఎంఆర్పి 2 వేరు. ఎంఆర్పి 1లో ఎంఆర్పి అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఇప్పుడు ఎంఆర్పి 1 గురించి తెలుసుకుందాం. ఎంఆర్పి 1 ఫోకసెస్ ఆన్ ఎన్ష్యూరింగ్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఫర్ ప్రొడక్షన్. ఎంఆర్పి 1 అనేది ప్రొడక్షన్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఉన్నాయా లేదా అనే దానిపైన ఫోకస్ చేస్తుంది. ఓకే. ఎంఆర్పి 2, మరి ఎంఆర్పి 2లో ఎంఆర్పి అంటే ఏంటిది? మ్యానుఫ్యాక్చరింగ్ రీసోర్స్ ప్లానింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ రీసోర్స్ ప్లానింగ్ ఏం చేస్తుంది చూద్దాం ఇప్పుడు. ఇట్ ఎక్స్పాండ్స్ ఎంఆర్పి 1 బై ఇంక్లూడింగ్ అదర్ రిసోర్సెస్ లైక్ లేబర్ అండ్ మిషన్స్. ఎంఆర్పి 2 అనేది మిషన్స్ అండ్ లేబర్ లాంటి రిసోర్స్ని ఇంక్లూడ్ చేసి ఎంఆర్పి 1 ఎక్స్పాండ్ చేస్తుంది. సో కీ స్టెప్స్ ఇన్ ఎంఆర్పి. దీనిలో కీ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఫోర్కాస్ట్ డిమాండ్ అంచనా వేయడం. సెకండ్ ఐడెంటిఫై రిక్వైర్డ్ మెటీరియల్స్, కావాల్సిన మెటీరియల్స్ని గుర్తించడం. 3 ప్లాన్ ఆర్డర్ అండ్ షెడ్యూల్ని ప్లాన్ చేయడం. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ, ఈబీక్యూ. ఈబీక్యూ డిటర్మైన్స్ ద ఆప్టిమల్ బ్యాచ్ సైజ్ టు మినిమైజ్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్. టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ని తక్కువ చేయడానికి ఒక ఆప్టిమల్ బ్యాచ్ సైజ్ని డిటర్మైన్ చేసేదే ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా వచ్చేసి ఈబీక్యూ ఈక్వల్ టు √2DS/H. ఇందులో వేర్ D ఈక్వల్ టు డిమాండ్, S ఈక్వల్ టు సెటప్ కాస్ట్, H ఈక్వల్ టు హోల్డింగ్ కాస్ట్. ఈ ఈబీక్యూ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే బై క్యాలిక్యులేటింగ్ ఈబీక్యూ కంపెనీస్ కెన్ బ్యాలెన్స్ సెటప్ అండ్ ఇన్వెంటరీ కాస్ట్. సెటప్ చేసుకోవడానికైనా ఖర్చుని అండ్ ఇన్వెంటరీ ఖర్చుని బ్యాలెన్స్ చేయడానికి ఇది పనికొస్తుంది. కాబట్టి మనకి ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అనేది అవసరం. సో ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, దానికి ఒక ఫార్ములా ఉంది, √2DS/H. దానిలో √2 మనకు తెలిసిందే. D అంటే డిమాండ్, S అంటే సెటప్ కాస్ట్, H అంటే హోల్డింగ్ కాస్ట్. సో √2
డిమాండ్ ఇంటూ సెటప్ కాస్ట్ బై హోల్డింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ వచ్చేస్తుంది. అంటే బయట డిమాండ్ ఎంత ఉంది ప్రోడక్ట్కి, సెటప్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది, మనం ప్రొడక్షన్ చేసి దాన్ని కస్టమర్కి పంపే మధ్యలో మన దగ్గర పెట్టుకుంటాం కదా హోల్డింగ్, సో ఆ హోల్డింగ్కి ఎంత కాస్ట్ అయింది. సో ఈ మూడుని ఒక ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ వాల్యూ వస్తుంది. దాంతో మనము టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ లీన్ ఆపరేషన్స్ అండ్ జేఐటీ. జేఐటీ అంటే జస్ట్ ఇన్ టైమ్. లీన్ ఆపరేషన్స్ ఫోకస్ ఆన్ మినిమైజింగ్ వేస్ట్ అండ్ మ్యాక్సిమైజింగ్ వాల్యూ. లీన్ ఆపరేషన్స్ అనేవి వేస్ట్ని తగ్గించి వాల్యూని పెంచడం పైన ఫోకస్ చేస్తాయి అన్నమాట. దీనిలో కీ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఎలిమినేట్ నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్, పనికిరాని పనులను తీసేస్తుంది. రెండోది స్ట్రీమ్ లైన్ ప్రాసెస్లన్నీ ఒక క్రమబద్ధంగా ఉండేలా చూస్తుంది. థర్డ్ది జేఐటీ అంటే జస్ట్ ఇన్ టైమ్, ప్రొడ్యూసెస్ ఓన్లీ వాట్ ఈజ్ నీడెడ్ వెన్ ఇట్ నీడెడ్. అవసరమైనప్పుడు అవసరమైన వాటిని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని జేఐటీ అంటాం, జస్ట్ ఇన్ టైం అంటాం. నెక్స్ట్ అసలు ఈ జస్ట్ ఇన్ టైం యొక్క బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ది ఇట్ రెడ్యూసెస్ ఇన్వెంటరీ కాస్ట్ని తగ్గిస్తుంది. రెండోది ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ పెంచుతుంది, అంటే సమర్థత పెంచుతుంది. మూడోది ఎన్హాన్సెస్ క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, మామూలుగా ఇవే మూడు మెయిన్ మొత్తం చాప్టర్లో మెయిన్గా ఉండేది ఇవే. మన టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ రెడ్యూస్ చేయడం, ఇన్వెంటరీ కాస్ట్ రెడ్యూస్ చేయడం, ఎఫిషియన్సీ పెంచడం, క్వాలిటీ పెంచడం, మొత్తం టాపిక్ మొత్తం లెసన్ దీనిపైన నడుస్తూ ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉంటాయి, అన్నీ ఒకటేలాగా చెప్తున్నాడు ఏంటన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం అర్థం చేసుకుంటే చాలా తేడా ఉంటుంది వీటిల్లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైన్ బ్యాలెన్సింగ్ ఎన్ష్యూర్స్ దట్ వర్క్ స్టేషన్స్ హ్యావ్ అన్ ఈవెన్ వర్క్లోడ్. వర్క్ స్టేషన్లు అంటే ఎక్కడెక్కడ పని జరుగుతుందో ఆ ప్లేసెస్ అనమాట. సో అన్ని వర్క్ స్టేషన్ల పైన ఈక్వల్ వర్క్లోడ్ పడేలా చూడటాన్ని లైన్ బ్యాలెన్సింగ్ అంటారు, అంతే. ఇందులో మరి ఎట్లా చేస్తారు, దానికి ఏమైనా స్టెప్స్ ఉంటాయంటే ఎస్, ఇందులో స్టెప్స్ ఎట్లుంటాయో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అనలైజ్ టాస్క్స్ అండ్ టైం రిక్వైర్డ్. ఎన్ని టాస్క్లు ఉన్నాయి, ఎంత టైం కావాలనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సెకండ్ డిస్ట్రిబ్యూట్ టాస్క్స్ ఈవెన్లీ అక్రాస్ వర్క్ స్టేషన్స్. ఆ టాస్క్ని ఈక్వల్గా వర్క్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. థర్డ్ది మినిమైజ్ ఐడియల్ టైం అండ్ మ్యాక్సిమైజ్ ఎఫిషియన్సీ. ఖాళీ టైంని తగ్గించి సమర్థతని పెంచేలాగా ప్లాన్ చేయాలన్నమాట. సో దాన్ని లైన్ బ్యాలెన్సింగ్ అంటాం. నెక్స్ట్ టాపిక్ ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. దీని గురించి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈఆర్పి ఈజ్ ఎ సాఫ్ట్వేర్ దట్ ఇంటిగ్రేట్స్ ఆల్ బిజినెస్ ప్రాసెసెస్ ఇంటూ వన్ సిస్టమ్. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈఆర్పి అనేది అన్ని బిజినెస్ ప్రాసెసెస్ని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఒక సాఫ్ట్వేర్. మరి దీని అడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ రియల్ టైమ్ డేటా యాక్సెస్, ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా డేటాను యాక్సెస్ చేయగలగడం అనమాట దీని అడ్వాంటేజ్ ఒకటి. రెండోది ఇంప్రూవ్డ్ డిసిజన్ తీసుకునే సామర్థ్యాన్ని పెంచడం. ఓకే, థర్డ్ది స్ట్రీమ్ లైన్డ్ ఆపరేషన్స్, క్రమబద్ధంగా ఆపరేషన్స్ని నిర్వహించడం లాంటివి చేయగలుగుతాం అనమాట ఈ ఈఆర్పితోని. ఎగ్జాంపుల్ మరి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఎగ్జాంపుల్స్ ఎస్ఏపి, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇవన్నీ కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్స్. సో ఒకసారి మొత్తం ఇంగ్లీష్లో మనం సమరైజ్ చేసుకుందాం ఒక 4 పాయింట్లు, సో దట్ మీకు అర్థమవుతుంది ఏమేమి టాపిక్లు మనం కవర్ చేసినామని. ఫస్ట్ థింగ్, ఆపరేషన్స్ ప్లానింగ్ ఇంక్లూడ్స్ పీపీసీ, కెపాసిటీ ప్లానింగ్ అండ్ అగ్రిగేట్ ప్లానింగ్. వీటి గురించి మనం మొత్తం డీప్గా డిస్కషన్ చేసినాం ఇంతకుముందు, జస్ట్ రఫ్ సమ్మరీ చెప్తున్నా. సెకండ్ ఎంపీఎస్ అండ్ ఎంఆర్పి, హెల్ప్ ఇన్ రిసోర్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్. థర్డ్ లీన్ ఆపరేషన్స్, జేఐటీ అండ్ లైన్ బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఫోర్త్ది ఈఆర్పి ఇంటిగ్రేట్స్ ఆల్ బిజినెస్ ఫంక్షన్స్ ఫర్ బెటర్ డిసిజన్ మేకింగ్. ఓకే, దీంతోపాటు ఎగ్జామ్లో ఎక్కడ వీలైతే అక్కడ డయాగ్రామ్స్ యూజ్ చేయండి. అండ్ జేఐటీ అండ్ ఈఆర్పి లాంటి టాపిక్స్ ఎగ్జాంపుల్స్ రాయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈబీక్యూ, ఎంఆర్పి అండ్ అగ్రిగేట్ ప్లానింగ్ జాగ్రత్తగా చూసుకోండి. ఖతం. ఈ ఎగ్జామ్లో మనకి ఫుల్ మార్క్స్ వద్దన్నా వస్తాయి, కానీ ఇవన్నీ కవర్ చేస్తే నేను చెప్పిందే చాలా తక్కువ, దానిలో మళ్ళీ మీరు సగం చూసేసి దానిలో ఇంకా తగ్గించేసి చదువుకుందాం అంటే వర్కౌట్ కాదు. ఇది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే మాత్రం ఫుల్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఈ చాప్టర్ అయితే మొత్తం కవర్ చేసేసాను, కానీ ఇంత కష్టపడి చేసినందుకైనా లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీకు ఇది నచ్చకపోయినా, యూజ్ కాదనుకున్నా, అట్లీస్ట్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి, మీ కాలేజ్ వాళ్ళకి, వేరే కాలేజ్ వాళ్ళలో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు వీడియో నచ్చి నన్ను మెచ్చుకోవాలని అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చక నన్ను తిట్టాలనిపించినా కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అనిపించినా కింద కామెంట్ చేయండి. ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్న కామెంట్ చేయండి. లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలనైనా కింద కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయడం వల్ల నాకు ఎలాంటివి చేయాలనే ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.
మరొక వీడియోతో, ఇంకో చాప్టర్తో, ఇంకో సబ్ చాప్టర్తో, ఇంకో సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తూనే ఉంటాం. నేను మీ రాజా. ఉంటా మరి.